మేము ఈ మిరపకి ఎరువుల విషయంలో అయితే అండి మేము మొత్తం మాకు అక్కడ ఒక సంపు ఉందండి, ఒక 1,00,000 లీటర్ల నీళ్ళు పట్టేటట్టు ఒక సంపు తయారు చేసుకున్నాం. దాంట్లో మేము ఏం చేస్తాం అంటే మా కూరగాయల వ్యర్థాలు ఉంటాయి కానీ కలుపుకోసి దాంట్లో వేసి కుళ్ళ పెడతాం. తర్వాత వాటితో పాటు మనకి ఆయిల్ మిల్లులు అవి ఉన్నాయండి, సిటీలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మిషన్స్ ఉన్నాయి, నూనె తీసిన చెక్కలు అవన్నీ వేస్తాం. ఫర్మెంటేషన్ అయిపోతుంటది వారం 10 రోజులలో. ఆ ఫర్మెంటేషన్ అయిన వాటర్ ని మేము దాన్ని వడగట్టి బావిలోకి పంపిస్తాం, డైరెక్ట్ గా బావిలోకి పంపించేసి వాటర్ ఇచ్చినప్పుడల్లా మనకు అన్ని పోషకాలు ఉండేటట్టు ప్రతి చుక్కలో ఆహారం పోయేటట్టు మనం తయారు చేసుకొని నీటితో పాటు పోయేటట్టు తయారు చేసుకొని దాన్నే ఇవ్వడం జరుగుతుందండి. మరి ఆహారం మొత్తం మధ్య మధ్యలో జీవామృతం ఇవ్వడం జరుగుతుంది, తర్వాత వేస్ట్ డీకంపోజర్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి సేంద్రియ బెల్లం తయారు చేస్తాం మేము, ఆ బెల్లం వాటర్ కూడా మేము ఎక్కువ అంటే మనకి కనుక స్వీట్ అంటే ఎంత ఇష్టమో బ్యాక్టీరియా కూడా డెవలప్ అయ్యేది ఎక్కువ స్వీట్లోనే డెవలప్ అవుతుంది. అందుకోసమనే మనం ఎక్కువ బెల్లం నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పంటలకి.